హాయ్. హలో. నమస్తే. ఈ మధ్య ఎక్కడ చూసినా యూట్యూబ్ షార్ట్‌లల్ల గాని, ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లల్ల గాని ఒక కోడి గేమ్ అయితే మస్తు వైరల్ అయితాంది. ఒక కోడి బొమ్మ ఉంటది. రకరకాల పేర్లతోటి, యాపులతోటి గేములున్నాయి. ఈ గేములు డౌన్‌లోడ్ చేసుకోలి మస్తు పైసలొస్తాయి, మస్తు గిఫ్ట్‌లొస్తాయని బాగా వైరల్ అయితాంది. అందరూ గూడా చాలామంది ఇన్‌స్టాల్ చేసుకుంటాళ్ళు ఆశపడి. ఇక 'సల్మాన్ ఖాన్' గూడా యాడ్‌లల్ల అత్తన్న "అన్నా నేను బి గేమ్ ఆడినా అన్న మస్తు పైసలొచ్చినాయి అన్న మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలన్న" అంటుండు. ఇదంతా ఫేకు. 'సల్మాన్ ఖాన్' నిజంగా ఈ యాపులు ఎసొంటివి వాడరు. ఇటువంటివి ఎవళ్ళు గూడా ప్రమోట్ జెయ్యరు. అవన్నీ గూడా ఫేక్ వీడియోలు. ఇసొంటి గేమ్‌లు ఇన్‌స్టాల్ చేసుకొని బాగా మంది లాస్ అయితాల్లు. ఇగ కొంతమంది తెలివిమంతులుంటరు. "ఏ అన్నా మా అకౌంట్‌లో పైసలేడున్నయి? ఏదో ఇన్‌స్టాల్ చేసుకున్నాం తియి అత్తేత్తుంది పోతవేందంటరు." ఆళ్ళకి గూడా చెప్తాన్నా మీ ఫోన్‌లో ఉన్న డాటా, మీ ఫోటోలు గానీ, మీ ఆధార్ కార్డ్ గానీ, ఏ డాటా దొరికినా గూడా స్కామర్‌లయితే మిమ్మల్ని ఘోరంగా స్కామ్ జేస్తరు. రకరకాల స్కామ్‌లు జరుగుతన్నయి. అందుకే కేంద్ర ప్రభుత్వం రీసెంట్‌గా అయితే పార్లమెంట్‌లో బిల్లు పెట్టింది. బిల్లు గూడా పాస్ అయింది. ఆన్‌లైన్ గేమింగ్ ఇండియా మొత్తం గూడా బ్యాన్ జేషిల్లు. మరి దీని మీద మీ అభిప్రాయం జెప్పండి. అంటే ఆన్‌లైన్ గేము ఎవలిష్టం వచ్చినట్టు వాళ్ళని ఆడుకొనియాలా? ఎవరు లాస్ అయితే వాళ్ళదే గదా బాధ్యత అని వదిలేయన్నా? లేదంటే గవర్నమెంట్ ఇట్లా బ్యాన్ జేషుడు మంచిదేనా? మీ అభిప్రాయం ఏంటిదో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోనైతే లైక్ జేయండి. ఇగ మీకు తెలిసినోళ్ళకు, తెలవనోళ్ళకు అందరికైతే షేర్ జేయండి. ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలవనోళ్ళుంటే ఈ వీడియో చూసి తెలుసుకుంటారు. థాంక్ యూ.